నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరం హౌసింగ్ బోర్డు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి దంపతులు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ పతాక ప్రతిష్ట, ఇతర ప్రత్యేక పూజల్లో పాల్గొని పులకించిన భక్తజనం. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు, పూజోత్సవాలు, కళ్యాణాలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్న భక్తులు. క్రికెట్ బెట్టింగ్కు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు. బెట్టింగ్ రాయుళ్లకు ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ విభూ కృష్ణ హెచ్చరిక. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం వృషభలగ్నంలో పాంచరత్న ఆగమ శాస్త్రబద్ధంగా గరుడ పట్టాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తకంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. కంకణ భట్ట శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోమిలం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. రాగతాల నివేదన ద్వారా ఇంద్రాద్రి సకల దేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి ఒంటిమిట్ట మాడవీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణులను శేషవాహనంపై ఊరేగించారు. వాహన సేవలో కేరళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వస్తి కడప జిల్లా ఏకశిలాపురి క్షేత్రంగా పేరుగాంచినటువంటి సాక్షాత్తు రాములవారి చేత భూగర్భం నుండి జలం ఆనీతమయ్యి సీతా తాపాన్ని నివారించినటువంటి క్షేత్రంగా జాంబవంతుల ద్వారా ప్రతిష్ఠించబడి అన్నమాచార్యుల ద్వారా కీర్తించబడి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా కైంకర్యములు అందుకోబడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహించబడేటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో నిన్నటి రోజు అంకురార్పణతో చైత్రమాస వార్షిక నవాహ బ్రహ్మోత్సవములు ప్రారంభమయ్యి నేటి రోజు ధ్వజారోహణతో సమస్తమైనటువంటి దేవతలందరినీ ఆహ్వానించడం కొరకు ధ్వజదండాగ్రం పైన వైనతేయులని పిలువబడేటువంటి గరుత్మంతుల వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ముందుగా
ధ్వజపటంలో గరుత్మంతుని సలక్షణంగా పాంచరాత్ర ఆగమ విధానంలో ఏ లక్షణములైతే సూచించబడ్డాయో ఆ లక్షణములను అనుసరించి లిఖించి నిన్నటి రోజు అధివాసాది కృత్యములన్నీ పూర్తి చేసి ఈనాడు ఆ వైనతేయ పట్టణమునందు గరుడ ప్రతిష్టను గావించి ఆస్థాన మంటపంలో రాముల వారి ఎదుట స్వామివారి యొక్క మూలమంత్ర సమన్వితమైనటువంటి గరుడ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పూర్తి చేసి గరుత్మంతుల వారిని ఈ ఉత్సవ పూర్తి పర్యంతము ఈ గరుడ పటంలో వేంచేయవలసిందిగా ప్రార్థన గావించి ధ్వజస్తంభమునందు విశేషమైనటువంటి స్నపన తిరుమంజనము ద్వారా ధ్వజదండ సంస్కారాన్ని నిర్వహించి ధ్వజదండమునందు అధిష్టాత్ర దేవతలను ఆరాధన చేసి స్వామివారి ఎదుట దేవతాహ్వాన నిమిత్తమై ధ్వజారోహణాంగముగా ఆ వైనతేయుల వారిని ధ్వజదండాగ్రం పైన ప్రతిష్ఠించడానికి అనుమతిని తీసుకొని గ్రహప్రీతిని గావించి గరుడ మంగళాష్టకములు గరుడ మాలామంత్రం ఇత్యాది విశేషమైనటువంటి తాళ వాద్య సమన్వితంగా గరుత్మంతుల వారిని సలక్షణంగా లాంఛనంగా ధ్వజారోహణ పూర్వకంగా ధ్వజదండాగ్రమునందు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించి గరుత్మంతుల వారిని ప్రార్థించడం జరిగింది. అస్మాత్ దినాత్ సమారభ్య యావత్తీర్థ దినం హరేహే సన్నిధిం కురు పక్షీంద్ర ప్రసీదత్ర నమోస్తుతే. ఈ రోజు నుండి అవబృత పర్యంతము ఈ యొక్క నవాహ మహోత్సవార్థమై సకల దేవతలను ఆహ్వానించి ధ్వజదండాగ్రమునందు ఈ పటమునందు నీవు సాన్నిధ్యమై ఉండుగాక అని ప్రార్థించి తదనంతరం ఈ యొక్క ఉత్సవ సంధి పూజను నిర్వహించడం జరిగింది. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు శ్రీరామ నవమి ఉత్సవంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులను కూడా విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు కళ్యాణ వస్త్రాలను అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో అర్చకుల బృందం కళ్యాణ క్రతువును ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిలు హాజరయ్యారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ చేయించి వధూవరుల కుటుంబాలకు సంబంధించి ప్రవరలు చెప్పించారు. అనంతరం ఉభయదారులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. మహామంగళ సూత్రానికి షోడోపచారాలు చేసి భక్తులకు దర్శింపచేశారు. మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చక స్వాములే స్వామి పక్షాన అమ్మవారి గళసీమల్లో మంగళ సూత్రాలను అలంకరించారు. అనంతరం ఉత్సాహభరితంగా అక్షతారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో వాడిన ముత్యాల తలంబ్రాలను భక్తులందరికీ కళ్యాణోత్సవ ప్రసాదంగా పంచిపెట్టారు. ఆలయ ధర్మకర్త వెంకటరెడ్డి బృందం పర్యవేక్షణలో కళ్యాణోత్సవంలో గాయకులు భక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు.
తమిళ సాంప్రదాయంలో వారణమాయనం అంటారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో శ్రీ సంపదలతో శాంతియుతంగా అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలనుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కడపలో దొంగల చెరువులోని రామాలయంలో ఘనంగా జరిగింది. సీతారాముల వారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలా. ఈ సంవత్సరం ఉన్ననే ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం, శ్రీరామనవమి పండుగ. రైతులంతా సుభిక్షంగా ఉండి మంచి వర్షాలు పడి పంటలు పండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలా. మరి అందరి భగవంతుని ఆశీర్వాదాలు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. క్రికెట్ బెట్టింగ్కు ఎవరైనా పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి విభూ కృష్ణ హెచ్చరించారు. ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలోని క్రికెట్ బెట్టింగ్ కేసులలో పాత ముద్దాయిలను పిలిపించిన ఏఎస్పీ విభూ కృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. రానున్న ఐపీఎల్ నేపథ్యంలో ముందస్తుగా గతంలో బెట్టింగ్ కేసులు నమోదైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ప్రొద్దుటూరులో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. యువత బెట్టింగ్ జోలికి వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. అలాగే బెట్టింగ్ జోలికి వెళ్లినా ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఏఎస్పీ విభూ కృష్ణ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. 2 డేస్లో ఇప్పుడు ఐపీఎల్ విల్ బి స్టార్టింగ్. సో అది గురించి వీ హ్యావ్ టేకెన్ సమ్ స్టెప్స్. ఫస్ట్, ఆల్రెడీ గ్యాంబ్లింగ్లో ఎవరెవరికి హిస్టరీ ఉంటుందో, గ్యాంబ్లింగ్ మాత్రం కాదు, గ్యాంబ్లింగ్ బెట్టింగ్ మట్కా అందరికి ఎవరెవరు హిస్టరీ ఉంటుందో అందరూ పిలిపించి వీ హ్యావ్ కౌన్సిలింగ్ ఇచ్చాము. అండ్ ఆల్రెడీ షీట్స్ ఓపెన్ చేసాము. ఎవరెవరు న్యూగా ఉంటారో వాళ్ళు మీద కూడా షీట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాము. సెకండ్, ఇప్పుడు చాలా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాక్టివిటీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో దానికి కూడా వీ హ్యావ్ పుట్ సర్వైలెన్స్ ఆన్ సస్పిషియస్. ఇది ఏ వెబ్సైటు యాప్లో ఇప్పుడు యూస్ చేస్తున్నారో అది కూడా ఇప్పుడు సర్వేలెన్స్లో పెట్టాము. హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ కూడా సర్వేలెన్స్లో పెట్టాము. అండ్ ఆల్రెడీ మన దగ్గర కొంచెం డేటా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఐపీఎల్, లాస్ట్ వరల్డ్ కప్లో ఏ వెబ్సైట్స్ యూస్ చేశారు, ఎక్కడ చేశారని. అండ్ వన్స్ ఇప్పుడు ఐపీఎల్లో మళ్ళీ చేస్తారంటే విల్ డెఫినెట్లీ స్టార్ట్ బుకింగ్ ద స్ట్రిక్టెస్ట్ సెక్షన్స్ పాసిబుల్. ఇప్పుడు నాట్ జస్ట్ ఏపీ గ్యాంబ్లింగ్ యాక్టు, మనకు బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా ఉంటుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్లో పెట్టామంటే it is easier for us to seize property also. ఈ టైం నుంచి గ్యాంబ్లింగ్ బెట్టింగ్ మట్కా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ఈ సెక్షన్ పెట్టి ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్లో అది యూస్ చేసి ఎవరెవరు ప్రాపర్టీ లేదా ఏదైనా కొనుక్కుంటారంటే అది కూడా మనం సీజ్ చేయవచ్చు. విల్ డెఫినెట్లీ స్టార్ట్ మూవింగ్ విత్ దట్ అండ్ స్ట్రిక్టెస్ట్ యాక్షన్స్ అండ్ సెక్షన్స్ పెట్టి విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు చాలామంది యూత్, యంగ్ పాపులేషన్ అందరూ కూడా ఇప్పుడు యాప్స్, వెబ్సైట్స్ యూస్ చేసి దే హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. దిస్ విల్ బీ అవర్ ఫైనల్ వార్నింగ్. ఎందుకంటే ఎస్పెషలీ ఫర్ యంగ్స్టర్స్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ కేసెస్, వాళ్ళకు ఫ్యూచర్లో ఎనీ గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రైవేట్ జాబ్స్లో కూడా ప్రాబ్లం రావచ్చు. So take this as a direct warning. Don't involve in such activities. Itla chesi, if we book a case, we will not go back, we will not be lenient and it will affect your future. ప్రజలందరిపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి నాడు భక్తులకు తమ వంతుగా సేవలు అందించే అవకాశం లభించడం సంతోషకరంగా ఉందని పత్తూరు సురేంద్ర వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కడప నగరం 44వ డివిజన్లో ప్రతి ఏడాదిలాగే ఈ మారు 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భక్తులకు అల్పాహారంతో పాటు వడపప్పు, పానకాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, లోక కళ్యాణం ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున నిర్వహించేలా స్వామివారు దీవించాలని కోరుకుంటున్నామన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం స్థానికంగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ విషయంగా స్థానిక భక్తులు పత్తూరు సురేంద్రతో పాటు వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలు మరియు కడప జిల్లా ప్రజలు అష్ట ఐశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు, పానకము మరియు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది. మా కాగితాలపేట 44వ డివిజన్లో ఇది గడిచిన 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. శ్రీరామనవమి ప్రతి సంవత్సరము మాకు భగవంతుడు ఇలాగే వడపప్పు, పానకం, ప్రసాదం పంచే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు అందరికీ ఆకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. జై సందర్భంగా ఈ 44వ డివిజన్లో మన సూరి ఫ్యామిలీ ప్రతి సంవత్సరం పానకము, వడపప్పు అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ప్రతి ప్రజలందరూ కూడా ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా అందరూ ఫ్యామిలీలు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన శ్రీరామనవమి భోజనాలు, కళ్యాణము అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమికి 11:30 నుంచి అందరూ వచ్చి దేవుని దర్శించుకొని కళ్యాణము వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణానికి వచ్చి అందరూ భోంచేసి అందరూ ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. కడప నగరంలోని అన్ని రామాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కళ్యాణోత్సవాలు, విశేష పూజలను వైభవపేతంగా నిర్వహించారు. నగరంలోని సంధ్యా సర్కిల్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన ప్రసాదాన్ని కావించారు. ఆలయ నిర్వాహకులు మహిమలూరి నాగేంద్ర, మహిమలూరి లోకేష్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. చౌటపల్లెలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 200వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్, బాలస్వామి రెడ్డిలు మాట్లాడుతూ ప్రజలందరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పాలంపల్లెలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు పర్యవేక్షించారు. భగవతి దేవత యోగ్యతాధిర్ధని అస్మిన్ దేవతాభ్యో నమః. అస్మిన్
పరమాణం ఎంత కావాలో పోయిన దండిగా ఉందిలే. ఓం రామ్ రామాయ నమః. ఈరోజు కడప నగర ప్రజలకందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో చౌటపల్లి రోడ్లో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరగడం జరుగుతుంది. ఇది 20 సంవత్సరం అంగరంగ వైభవంగా ఇక్కడ మన ఆలయ ధర్మకర్త రామలింగారెడ్డి గారు అలాగే వెల్లాల రఘునాథ్ రెడ్డి గారు అలాగే ఈ దేవస్థాన కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితేనేమి అలాగే ఊరేగింపు కార్యక్రమాలు అయితేనేమి అనేక మంది వేలాది మందిగా పాల్గొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా చౌటపల్లి రోడ్లో ఆంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీరామనవమి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఈ వేడుకలందరికీ విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా ఇంత మంచి సౌకర్యాన్ని సమకూరుస్తున్నటువంటి ఇక్కడ ఉండేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నటువంటి ఈ కమిటీ తరపున అందరికీ కూడా కృతజ్ఞత. జై శ్రీరామ్. ఈరోజు పాలంపల్లిలో 4వ వార్షికోత్సవంగా కళ్యాణం సీతా సమేత శ్రీరామచంద్రునిది కళ్యాణం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు అవుతుంది. పూర్వం నుంచి మా పల్లెలో ఒక చిన్న పటం పెట్టుకొని ఒక కుర్చీ పెట్టుకొని ఊరేగింపుగా చేస్తున్నారు. ఆ దేవుడు మాకు చేయాలని మేము కూడా చూసి కళ్యాణం ఖచ్చితంగా మా ఊర్లో కూడా జరగాల, విగ్రహాలు తేవాలా అనుకునేదానికే విగ్రహాలు ఉదాతి ఇచ్చినాడు, రథం ఉదాతి ఇచ్చినాడు. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తికి మించి కూడా సహాయం చేసినారు. ఈ సంవత్సరం 4వ సంవత్సరం కళ్యాణం జరగడం, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మా పాలంపల్లి గ్రామంపై ఉండాలని
ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని అనుకుంటున్నాం. అందరికీ కడప జిల్లా ప్రజలందరికీ మొత్తం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను గత కొన్ని సంవత్సరములుగా మా నాన్నగారు కట్టించినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం సంధ్యా సర్కిల్ నందు నేను ఒక 30 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా అన్నదాన కార్యక్రమము, గుడిని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమాలను అన్నింటినీ సద్వినియోగంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల పట్టణంలోని పలు రామాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్, బాక్రాపురం, నగరిగుట్ట, వేల్పుల గ్రామాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజల్లో ఎంపీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పాలన వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. సుపరిపాలనతో మళ్లీ సంక్షేమ పథకాలు సంపూర్తిగా అందిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకులు షా మహమ్మద్ మృతి పేద, బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటని కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని కౌన్సిల్ కార్యాలయంలో షా మహమ్మద్ సహచరులు, మిత్రులు, కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అవినీతి సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలకు తమ వంతుగా సేవలందించిన షా మహమ్మద్ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ను స్థాపించి జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కిందని ఈ సందర్భంగా కొనియాడారు. షా మహమ్మద్ కౌన్సిల్ను ముందుకు నడిపించిన తీరు ప్రశంసనీయమన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తామున్నామంటూ వాటి పరిష్కారానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు. జోహార్ షా మహమ్మద్, జోహార్ షా మహమ్మద్, జోహార్. షా మహమ్మద్ గారికి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను.
హ్యూమన్ రైట్స్లో ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ సారు గత 30 ఏళ్ళుగా చిన్న స్థాయి నుండి లీడర్గా ఎదుగుతూ సేవలు చేసే కార్యక్రమంలో చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఎవరికే కానీ ఒక ప్రభుత్వానికి కానీ ఎక్కడన్నా ఏమన్నా చేయడం కానీ ఏమి లేకుండా పేరు ఫలానా కీడు లేకుండా ఫలానా పనిలో కానీ ఏ పనిలో కానీ అవినీతి లేకుండా నీతిగా ఇన్నాళ్ళు పట్టుకొచ్చినాడు. ఇన్నాళ్ళు దాన్ని మనము అదే స్థాయిలో ఇక్కడ ఉన్న వాళ్ళు పట్టుకొని పోయి అదే స్థాయిలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం, నా పేరు సుంకేసుల బాదుల్లా, షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఏపీ స్టాండింగ్ కమిటీ సభ్యులు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు షా మహమ్మద్ గారు మరణించడం జరిగింది. ఆయన మరణం తర్వాత ఈరోజు సంతాప సభ మా యొక్క కడప హ్యూమన్ రైట్స్ టీం ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క మిత్రులు, అదేవిధంగా సహచరులు, ఈ యొక్క సభ్యులు కూడా అందరి ఆధ్వర్యంలో ఆయన సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని మేము కలలో కూడా భావించలేదు. మా అందరి మధ్య ఎంతో చిన్నపిల్లల మనస్తత్వంతో మా అందరినీ కూడా ఎంతో ప్రేరేపిస్తూ ఉత్సాహపరుస్తూ అదేవిధంగా మాకు స్ఫూర్తినిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు మా యొక్క షా సార్ గారు. అదేవిధంగా ఆయన ఇక్కడ కడప స్థాయి నుంచి కూడా, కడప నగర స్థాయి నుంచి కూడా, అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ను నేషనల్ లెవెల్లో తీసుకుపోవడం చాలా సంతోషించాల్సిన విషయం. ఈ యొక్క సంస్థను మేమందరం కూడా, మా టీం అందరూ కూడా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని నిర్వహించి ఆయన యొక్క పేరు తెచ్చే విధంగా మేము పాటుపడతామని, ఎక్కడ మానవ హక్కులకు భంగం కలిగినా కూడా మేము ముందరుండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రభువు అయిన యేసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి మానవ లోకానికి రక్షకుడిగా మారని ఫాదర్ ఈరి మరియన్న తెలిపారు. ఈరోజు గుడ్ ఫ్రైడే ముందస్తు కార్యక్రమాలను విశ్వాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ శిలువ మార్గం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఫాదర్ ఈరి మరియన్న మాట్లాడుతూ యేసుక్రీస్తు శ్రమకాలాన్ని గత 40 రోజులుగా నిర్వహించుకుంటూ ఉన్నామని, కార్మిల్ అనే ప్రాంతంలో యేసు ప్రభువు మోసిన శిలువ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సమాధిని పెద్ద రాతితో మూసి ఇళ్లకు వెళ్ళిపోయి మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మిత్రులారా, మరి ఈ యేసుక్రీస్తు శ్రమల కాలాన్ని 40 దినాలుగా క్రైస్తవులమైనటువంటి మేమంతా జరుపుకుంటాము. ఇక చివరి రోజుల్లో ఉంటూ ఉన్నాము. ఈరోజు కార్మెల్ అన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మరి మా క్రైస్తవ సహోదరి సహోదరులు యేసు ప్రభువు మోసినటువంటి సిలువను మేమంతా మోసుకుంటూ మరి వారు పడినటువంటి దెబ్బలు, గాయాలు, పాట్లు అవన్నీ కూడా స్మరణ చేసుకొని ఇక్కడికి విచ్చేశాము. ఇక్కడ ధ్యానం చేసుకుంటాము. ఇది ఒక పవిత్రమైనటువంటి కాలము. పవిత్రంగా మేము 40 దినాలు జపతప ఉపవాసాలతో ఉన్నటువంటి కాలము. ఈ కాలములో క్రైస్తవులందరూ కూడా ఆ ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకుంటే తమకు మంచి జరుగుతుందని, వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక మార్పును కలుగ చేసుకుంటారని, ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకున్నటువంటి వారందరూ కూడా మృత్యువు నుండి సజీవంతో లేస్తారన్నటువంటిది, పాప జీవితానికి స్వస్తి చెప్పి పుణ్య జీవితంలో ప్రవేశిస్తారన్నటువంటి నమ్మక విశ్వాసాలతో ఈ యొక్క శిలువ యాత్రను మరి ఈ పురవీధుల గుండా, మరియాపురం పురవీధుల గుండా స్మరణ చేసుకున్నాం. మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు శుభములు జరగాలని, మీరు కూడా ఆ ప్రభు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరం హౌసింగ్ బోర్డు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి దంపతులు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ పతాక ప్రతిష్ట, ఇతర ప్రత్యేక పూజల్లో పాల్గొని పులకించిన భక్తజనం. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు, పూజోత్సవాలు, కళ్యాణాలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్న భక్తులు. క్రికెట్ బెట్టింగ్కు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు. బెట్టింగ్ రాయుళ్లకు ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ విభూ కృష్ణ హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.